హలో! ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్. మన శ్రోత పంపిన సోర్సెస్ ప్రకారం మనం కింగ్ సొలొమోన్ పరిపాలన కాలంలోకి వెళ్తున్నాం. అవును. దాన్ని ఒక స్వర్ణయుగం అంటారు. ఇంతకీ ఆ కాలాన్ని అంత గొప్పగా మార్చిన అంశాలేంటి? అంటే కేవలం రాజు గొప్పవాడా? లేక అతని వెనుక ఒక పక్కా సిస్టమ్ ఉందా? అసలు కథేంటో లోతుగా చూద్దాం. అవును. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ సోర్సెస్ ఒక అద్భుతమైన చిత్రాన్ని మన ముందుంచుతున్నాయి. అది కేవలం సంపద గురించి కాదు. ఒక పక్కా అడ్మినిస్ట్రేషన్, ఆర్థిక బలం అన్నిటినీ మించి హ్మ్. రాజు యొక్క అసాధారణమైన జ్ఞానం. ఈ మూడింటి కలయిక ఆ రాజ్యాన్ని ఎలా నిలబెట్టిందో మనం చూడబోతున్నాం. ఒక్కో భాగాన్ని విడదీసి చూద్దాం. సరే, మొదలు పెడదాం. ఈ సోర్సెస్లో ముందుగా సొలొమోను టాప్ ఆఫీసర్ల లిస్ట్ ఇచ్చారు. ఇది చదువుతుంటే మొదట ఏవో పేర్లలా ఉన్నాయి, కానీ కొంచెం డీప్గా వెళ్తే ఇదొక మోడర్న్ క్యాబినెట్ లాగా ఉంది. కరెక్ట్. ఆధ్యాత్మిక వ్యవహారాలకు ఒకరు, అంటే సాదోకు కుమారుగైన అజర్యా. అడ్మినిస్ట్రేషన్ కోసం ఇద్దరు సెక్రటరీలు, ఎలీహోరెపు, అహియా. రికార్డ్ కీపింగ్ కోసం ఒకరు, యెహోషాపాతు. ఆర్మీ చీఫ్ బెనాయా. ఇలా ప్రతి శాఖకు ఒక హెడ్ ఉన్నట్టుంది. నేను చెప్పేది కరెక్టేనా? ఖచ్చితంగా. మీరన్నది చాలా సరైన పాయింట్. ఇది కేవలం ఒక రాజు ఇష్టానుసారం నడిచే రాజ్యం కాదు. ఇదొక వ్యవస్థ. వ్యవస్థ. ప్రతి ఒక్కరి పాత్ర స్పష్టంగా ఉంది. ఆధ్యాత్మికం, పరిపాలన, చరిత్ర, సైన్యం ఇలా అన్నింటికీ వేర్వేరు అధిపతులున్నారు. ఇదొక గిరిజన సమాజం స్థాయి నుండి ఒక కేంద్రీకృత, వ్యవస్థీకృత రాజ్యంగా మారడాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఇందులో ఇంకో ఆసక్తికరమైన పాత్ర ఉంది. ఏమిటది? రాజు సముఖములోని మిత్రుడు అంటే జాబూదు. ఓ! అంటే అధికారిక సలహాదారులతో పాటు రాజుకొక పర్సనల్ కాన్ఫిడెంట్, ఒక నమ్మకమైన స్నేహితుకు కూడా ఉన్నాడనమాట. అంటే ఒక క్లోజ్ ఫ్రెండ్ కమ్ అడ్వైజర్. అవును. ఇది డెసిషన్ మేకింగ్లో పర్సనల్ రిలేషన్షిప్స్ కూడా ఎంత ముఖ్యమో చూపిస్తుంది. వావ్! ఇది కదా అసలు మాస్టర్ స్ట్రోక్. ఆ తర్వాత 12 మంది అధికారుల వ్యవస్థ గురించి చెప్పారు. అవును. రాజ్యం మొత్తాన్ని 12 ప్రాంతాలుగా విభజించి ప్రతి అధికారి ఒక్కో నెలపాటు రాజదర్బారుకు కావలసినవన్నీ సప్లై చెయ్యాలి అంటే. అంటే ఇది కేవలం రాజుగారి భోజనానికి ఏర్పాట్లు కాదు. అస్సలు కాదు. ఇది ఒక రకంగా ఆ కాలం నాటి సప్లై చైన్ మేనేజ్మెంట్ మరియు ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ సిస్టమ్. ఎగ్జాక్ట్లీ. ప్రతి నెల ఒక రాష్ట్రం కేంద్రానికి పన్నులు చెల్లించినట్టుగా ఉంది. ఇది చాలా ఆధునికంగా అనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ. ఆ పదం చాలా కరెక్ట్. సప్లై చైన్ మేనేజ్మెంట్. దీనివల్ల రెండు లాభాలున్నాయి. ఒకటి, రాజధానికి ఏడాది పొడవునా వనరుల కొరత ఉండదు. నిరంతరాయంగా ఉంటుంది. అవును, ప్రవాహం కంటిన్యూస్గా ఉంటుంది. రెండు, ఏ ఒక్క ప్రాంతం మీద కూడా భారం మోయలేనంతగా పడదు. ఆహా, అందరూ పంచుకుంటారు. అందరూ తమ వంతు బాధ్యత తీసుకుంటారు. మీరు ఆ ప్రాంతాల జాబితా చూస్తే ఎఫ్రాయిం నుండి గిలాదు వరకు, నఫ్తాలీం వరకు అంటే దేశం నలుమూలల నుండి. దేశంలోని అన్ని మూలల్లో నుండి వనరులు సమీకరించబడ్డాయి. ఇది దేశాన్ని పరిపాలనాపరంగా ఏకం చేయడానికి కూడా ఉపయోగపడింది. ఆగండి, ఇకనిడే ఇంకో చిన్న డీటెయిల్ ఉంది. చెప్పండి. ఈ 12 మంది అధికారుల్లో ఇద్దరు, అంటే అభినాదాబు కుమారుడు అహిమయస్సు, వీళ్లు సొలొమోను కుమార్తెలను పెళ్లి చేసుకున్నారు. ఇది యాదృచ్ఛికమా లేక ఏదైనా పొలిటికల్ స్ట్రాటజీనా? ఇది ఖచ్చితంగా ఒక తెలివైన రాజకీయ వ్యూహం. అనుకున్నాను. ఆ కాలంలో ఇది చాలా సాధారణం. ముఖ్యమైన ప్రాంతీయ అధికారులకు తన కుమార్తెలను ఇచ్చి వివాహం చేయడం ద్వారా సొలొమోను వారి విధేయతను పటిష్టం చేసుకుంటున్నాడు. ఓకే. ఇది కేవలం అధికారిక బంధం కాదు, కుటుంబ బంధం కూడా. రైట్, ఫ్యామిలీ టైస్. దీనివల్ల వాళ్ళు రాజుకు మరింత నమ్మకంగా ఉంటారు. తిరుగుబాటు చేసే అవకాశాలు తగ్గుతాయి. అంటే రాజ్యాన్ని కేవలం సైనిక బలంతో కాకుండా ఇలాంటి సంబంధాల ద్వారా కూడా బలోపేతం చేస్తున్నాడనమాట. సరే, ఇంత పకడ్బందీగా ఒక సిస్టమ్ పెట్టారు. అడ్మినిస్ట్రేషన్ టాప్ నాచ్. కానీ దీని రిజల్ట్ ఏంటి? సామాన్య ప్రజల జీవితాలపై దీని ప్రభావం ఎలా ఉంది? ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా అసలైన పరీక్ష అదే కదా. మీరు సరైన ప్రశ్న అడిగారు. దానికే ఈ సోర్సెస్ అద్భుతమైన సమాధానం ఇస్తాయి. యూదా ఇశ్రాయేలు ప్రజలు సముద్రపు దరినున్న ఇసుకరేణువులంత విస్తార సమూహమై. అంటే జనాభా బాగా పెరిగింది. అవును. పైగా తించు త్రాగుచూ సంభ్రమపడుచూ ఉన్నారని వర్ణించబడింది. అంటే ప్రజలు సంతోషంగా ఉన్నారు. కాని అన్నిటికంటే ముఖ్యమైన వాక్యం ఆ తర్వాత వస్తుంది. అదే, ప్రతి ఒక్కరూ తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి అనేది. వినడానికి చాలా అందంగా ఉంది. ఒక రకమైన ఆదర్శవంతమైన దృశ్యంలా, ఒక యూటోపియాలా అనిపిస్తోంది. నిజమే.
ఆ మాటలు ఆ తర్వాత కాలంలో శాంతికి, భద్రతకు, శ్రేయస్సుకు ఒక శక్తివంతమైన చిహ్నంగా మారాయి. దాని అర్థమేంటి? దాని లోతైన అర్థం ఏమిటంటే, ప్రజలకు ప్రాణభయం లేదు, తమ ఆస్తికి రక్షణ ఉంది, తాము కష్టపడి పండించుకున్న పంటను తామే శాంతియుతంగా అనుభవించగలుగుతున్నారు. యుద్ధభయం లేకుండా. యుద్ధభయం లేకుండా, దొంగల భయం లేకుండా బ్రతకగలుగుతున్నారు. ఒక ప్రభుత్వ విజయాన్ని ఇంతకంటే బాగా వర్ణించలేం. నిజమే. ఈ స్థిరమైన పాలన యొక్క ఫలాలు కేవలం రాజుకు మాత్రమే కాదు, సామాన్యుడి కూడా అందాయని ఇది చెబుతోంది. మరి ఇంతటి శాంతికి, భద్రతకు కారణమేంటి? అది కేవలం మంచి పరిపాలన వల్లే సాధ్యమైందా? పరిపాలన ఒక కారణం. కాని దానికి తోడుగా సొలొమోను యొక్క భౌగోళిక రాజకీయ ఆధిపత్యం కూడా ఉంది. అతను యూఫ్రటీస్ నది నుండి ఐగుప్తు సరిహద్దు వరకు ఉన్న రాజులందరిపై ఆధిపత్యం చలాయించాడని సోర్స్ చెబుతోంది. ఓ, అంటే చుట్టుపక్కల రాజ్యాలన్నీ అతని కంట్రోల్లో ఉన్నాయా? అవును. అతను కేవలం తన రాజ్యాన్ని పాలించడమే కాదు, చుట్టుపక్కల రాజ్యాలను కూడా తన నియంత్రణలో ఉంచుకున్నాడు. వాణిజ్య మార్గాలన్నీ అతని చేతిలో ఉన్నాయి. వాళ్ల నుండి కప్పం వసూలు చేసేవాడు. దీనివల్ల 2 ప్రయోజనాలుంటాయి. ఖచ్చితంగా. 1. సరిహద్దుల వద్ద శత్రువుల నుండి ముప్పులేదు. 2. కప్పం రూపంలో అపారమైన సంపద రాజ్యానికి వచ్చి చేరుతోంది. అందుకే నెమ్మదిగా ఉన్నారు. అందుకే నలుదిక్కుల నెమ్మది కలిగియుండెను అని స్పష్టంగా రాశారు. ఇక ఆ సంపద గురించి చెప్పాలంటే అతని దర్బారుకు రోజువారీ సరఫరాల జాబితా చూస్తే మైండ్ పోతుంది. అవును. రోజూ 10ల సంఖ్యలో ఎద్దులు, 100 గొర్రెలు, టన్నుల కొద్దీ పిండి, ఇంకా జింకలు, దుప్పులు. ఇంత పెద్ద సైన్యాన్ని, దర్బారును పోషించాలంటే ఆ 12 మంది అధికారులు ఎంత కష్టపడి ఉండాలి. అవును. ఆ జాబితా ఆ దర్బారు యొక్క వైభవాన్ని చూపించడమే కాకుండా, మనం ముందుగా చర్చించుకున్న ఆ అధికారుల వ్యవస్థ ఎంత సమర్థవంతంగా పనిచేసిందో కూడా చూపిస్తోంది. కరెక్ట్, అంత పెద్ద లాజిస్టికల్ ఆపరేషన్ను విజయవంతంగా నడపడం అనేది ఆ పరిపాలనా వ్యవస్థ యొక్క పటిష్టతకు నిదర్శనం. శాంతి, సంపద సరే, కాని దానికి రక్షణ కూడా ఉండాలి కదా. ఉండాలి. అందుకేనేమో రథాల కోసం 40,000 గుర్రపిశాలలు, 12,000 మంది రౌతులు ఉన్నారని కూడా ప్రస్తావించారు. అవును. ఇది కేవలం శాంతియుత రాజ్యం కాదు, చాలా శక్తివంతమైన రాజ్యం కూడా. ఒక రకంగా చెప్పాలంటే పీస్ త్రూ స్ట్రెంగ్త్ అన్నమాట. ఖచ్చితంగా. ఆ కాలంలో రథాలు అనేవి ఈనాటి యుద్ధ ట్యాంకుల్లాంటివి. ఓ, అవునా? అవి అత్యంత శక్తివంతమైన సైనిక ఆయుధాలు. 40,000 గుర్రపు శాలలున్నాయంటే అది ఆ ప్రాంతంలో అతని సైనిక ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తుంది. అంటే చుట్టుపక్కల వాళ్ళు భయపడతారు. అవును. చుట్టుపక్కల రాజ్యాలు అతనిపై దాడి చేయడానికి భయపడటానికి ఇదొక ముఖ్య కారణం. కాబట్టి శాంతి అనేది కేవలం కోరుకుంటే రాలేదు, దాన్ని నిలబెట్టగల సైనిక శక్తి కూడా అతని వెనుక ఉంది. ఓకే, ఒక పక్కా పరిపాలన వ్యవస్థ, దానివల్ల వచ్చిన అపారమైన శాంతి, సంపద, దాన్ని కాపాడటానికి శక్తివంతమైన సైన్యం, ఇవన్నీ చూశాం. కాని వీటన్నింటినీ నడిపిస్తున్న అసలు ఇంజినేంటి? ఈ మొత్తం వ్యవస్థ వెనుక ఉన్న అసలు శక్తి ఏమిటి? ఇక్కడే సోర్స్ అసలు విషయానికి వస్తుంది, సొలొమోను జ్ఞానం. అవును. వాటన్నిటికీ పునాదదే అని ఈ సోర్స్ చెబుతుంది. అతని పరిపాలనా చాకచక్యం, అతని ఆర్థిక విజయం, అతని సైనిక వ్యూహాలు ఇవన్నీ అతని అసాధారణమైన జ్ఞానము నుండే వచ్చాయని సూచిస్తుంది. ముఖ్యంగా ఆ జ్ఞానాన్ని దేవుడిచ్చిన వరంగా చెప్పారు. అవును. అది కేవలం అనుభవంతో వచ్చిన తెలివి కాదు, దైవికంగా ప్రసాదించబడిన వివేచనగల మనస్సు అని స్పష్టంగా చెప్పారు. ఆ జ్ఞానాన్ని పోల్చిన విధానం ఇంకా ఆశ్చర్యంగా ఉంది. అవును. తూర్పు దేశస్థుల జ్ఞానం కంటేనూ ఐగుప్తీయుల జ్ఞానం అంతటికంటేనూ అతని జ్ఞానం ఎక్కువట. అది చాలా పెద్ద స్టేట్మెంట్. చాలా పెద్ద స్టేట్మెంట్. ఆ రోజుల్లో ఈజిప్టు, మెసొపొటేమియా అంటే నాలెడ్జ్కి సూపర్ పవర్స్ కదా. అవును కదా. వాళ్లందరికన్నా గొప్పవాడని చెప్పడమంటే ఈ రోజుల్లో ఒక వ్యక్తి MIT, సిలికాన్ వ్యాలీ మేధావులందరికన్నా తెలివైనవాడని చెప్పినట్టుంది. మీరు చెప్పింది అక్షరలా నిజం. అది చాలా శక్తివంతమైన ప్రకటన. మెసొపొటేమియా అంటే తూర్పు దేశాలు ఖగోళశాస్త్రం, గణితంలో ప్రసిద్ధి. అవును. ఐగుప్టు వైద్యం, ఆర్కిటెక్చర్లో అగ్రగామి. ఈ 2 గొప్ప మేధో కేంద్రాల జ్ఞానాన్ని మించిపోయాడని చెప్పడం ద్వారా సొలొమోను కేవలం ప్రాంతీయంగా గొప్పవాడు కాదని, ప్రపంచస్థాయిలోనే అసమానమైన మేధావి అని రచయిత నొక్కి చెబుతున్నాడు. అందుకే ఏతాను, హేమాను వంటి నిర్దిష్ట జ్ఞానుల పేర్లను కూడా ప్రస్తావించి వాళ్లందరికంటే గొప్పవాడని పోల్చారు. అతను కేవలం తెలివైన పాలకుడే కాదు, ఒక అద్భుతమైన సృష్టికర్త కూడా. కరెక్ట్. 3000 సామెతలు, 1000కి పైగా కీర్తనలు రాశాడట. 3000 సామెతలా? అవును. అంటే రోజొకటి రాసినా దాదాపు 10 ఏళ్లు పడుతుంది.
అసలీయనకు పరిపాలన చేయడానికి సమయమెలా దొరికింది? అదే ఆశ్చర్యం. అంతేకాదు, అతను లెబానోన్లో ఉండే పెద్ద దేవదారు వృక్షం నుండి గోడలపై పెరిగే చిన్న హిస్సోపు మొక్క వరకు, జంతువులు, పక్షులు, చేపల వరకు అన్నిటి గురించి మాట్లాడాడట. ఈయనొక రాజులా కాదు, ఒక ఫిలాసఫర్ సైంటిస్ట్లాగా కనిపిస్తున్నాడు, ఒక నడిచే ఎన్సైక్లోపీడియాలాగా. దీని మనం పెద్ద చిత్రంతో కలిపి చూస్తే ఈ వర్ణన అతని కేవలం ఒక రాజుగా కాకుండా ఒక అంతిమ ఋషిగా, ఒక జ్ఞాన చక్రవర్తిగా నిలబెడుతుంది. జ్ఞాన చక్రవర్తి బావుంది. అతని జ్ఞానం సర్వవ్యాప్తమైనది. అందులో నీతిశాస్త్రం అంటే సామెతలు, కళలు అంటే కీర్తనలు, ప్రకృతి శాస్త్రం, ప్రకృతి శాస్త్రం అంటే బయాలజీ, బాటనీ అన్నీ ఉన్నాయి. అతను కేవలం మానవ వ్యవహారాలనే కాదు, దైవ సృష్టి యొక్క రహస్యాలను కూడా అర్థం చేసుకున్న వ్యక్తిగా చిత్రీకరించబడ్డాడు. మరింత అపారమైన జ్ఞానం వల్ల లాభమేంటి? అది కేవలం అతనికే పరిమితమైందా, లేక దాని ప్రభావం బయట ప్రపంచంపై కూడా ఉందా? అదే ఇక్కడ అసలైన కీలకాంశం. అతని జ్ఞానమే అతని గొప్ప ఆస్తిగా మారింది. అదే అతని అంతర్జాతీయ కీర్తికి కారణమైంది. ఓ, సోర్స్ చివర్లో చెప్పినట్లు అతని జ్ఞానపు మాటలు వినడానికి భూరాజులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకొచ్చారు. అంటే వాళ్ళు అతని సంపద చూడ్డానికి రాలేదు? ప్రజలు అతని సంపదను, అతని సైన్యాన్ని చూడడానికి మాత్రమే రాలేదు. వారతని నుండి నేర్చుకోవడానికి, అతని జ్ఞానాన్ని వినడానికొచ్చారు. అద్భుతం! అతని జ్ఞానమే అతని రాజ్యం యొక్క అతిపెద్ద ఎగుమతిగా మారింది. అది అతని రాజ్యాన్ని ఒక భౌతిక శక్తి కేంద్రంగా మాత్రమే కాకుండా ఒక మేధో కేంద్రంగా కూడా మార్చింది. కాబట్టి మొత్తం చిత్రాన్ని ఒకచోట చేరిస్తే మనకు 3 స్తంభాలపై నిర్మించిన ఒక అద్భుతమైన రాజ్యం కనిపిస్తుంది. అవును, ఒకటి, అత్యంత సమర్థవంతమైన పరిపాలన. 2, బలమైన సైనిక శక్తి ద్వారా సాధించిన అపూర్వమైన శాంతి మరియు శ్రేయస్సు. కరెక్ట్. 3, వీటన్నిటికీ పునాది అయిన రాజు యొక్క దైవదత్తమైన పురాణ ప్రజ్ఞ. ఈ 3 కలిస్తేనే అది స్వర్ణయుగమైంది. అవును, పురాతన దృక్కోణం నుండి చూస్తే ఇది ఒక ఆదర్శవంతమైన రాజ్యం యొక్క పరిపూర్ణ చిత్రం. రాజకీయ స్థిరత్వం, ఆర్థిక సమృద్ధి, మేధో నాయకత్వం అన్నీ ఒకే పాలనలో సంపూర్ణంగా మిళితమయ్యాయి. అన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. ప్రతి అంశం మరొకదానికి బలాన్ని చేకూరుస్తుంది. సమర్థవంతమైన పరిపాలన సమృద్ధికి దారితీస్తుంది. సమృద్ధి సైనిక శక్తిని పోషిస్తుంది. సైనిక శక్తి శాంతిని కాపాడుతుంది. వీటన్నిటినీ నడిపించేది రాజ యొక్క జ్ఞానం. అవును, ఇది ఒక పర్ఫెక్ట్ సర్కిల్. అయితే ఈ పరిపూర్ణమైన చిత్రంలో మనల్ని ఆలోచింపజేసే ఒక చిన్న వివరముంది. ఏమిటది? మనం ముందుగా చర్చించుకున్న ఆ ఉన్నతాధికారుల జాబితాలో చివరిలో ఒక పేరుంది, అదోనీరాము. అతని పదవి వెట్టిపని విషయంలో అధికారి. ఒక నిమిషం, ఆ పేరు ఆ జాబితాలోనే ఉంది. వెట్టి పనికి ఒక అధికారి? అవును, ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్. అంటే ఒకవైపు ఇంత వైభవం, శాంతి, జ్ఞానం, అవును, మరోవైపు ఈ పెద్ద పెద్ద కట్టడాల వెనుక, ఈ స్వర్ణయుగం వెనుక మనం చూడని మరో చీకటి కోణం కూడా ఉందన్నమాట. ఉండొచ్చు. ఆ అంజూరపు చెట్ల కింద ప్రశాంతంగా కూర్చున్న వాళ్లకోసం, ఆ విలాసవంతమైన దర్బారును పోషించడం కోసం ఇంకెంతమంది వెట్టిచాకిరి చేసుంటారు? ఈ స్వర్ణయుగానికి చెల్లించిన అసలు వెల అదేనేమో. ఇప్పుడు ఇది ఆలోచించాల్సిన విషయం.